హలో ఫుడీస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీ అయితే పిల్లలకి కానీ పెద్దలకి కానీ అసలు చాలా బాగా నచ్చుతుంది. మోస్ట్లీ పిల్లలకైతే ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. అసలు ఎంత బాగుంటుందంటే సింపుల్ రెసిపీ అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందు ఎలా చేసుకోవచ్చో చూపించేస్తాను నేను వీడియోలోకి వెళ్ళిపోయి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే వేసుకున్నాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని క్యారెట్ తురుమునైతే తీసుకున్నాను అనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపునైతే వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపునైతే వేసుకుని కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ ఫ్రై అనేది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే అసలు కర్రీ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. పైకి తేలితే మాత్రం మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అనమాట. క్యారెట్స్ అనేవి ఇట్లా ఎగ్స్ని అయితే వేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ని అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేనైతే 2 ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ ఎక్కువ తినేవాళ్ళు ఎగ్స్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ తినేవాళ్ళు అంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. మీరు తీసుకునే క్యారెట్స్ని బట్టి అయితే. నేను ఇప్పుడు తీసుకున్న క్యారెట్స్ వచ్చేసి 4 క్యారెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. అసలు చాలా బాగుంది. పిల్లలు క్యారెట్ కర్రీ అంటే చాలామంది తినరు కదా. ఇలా ఎగ్స్ పొరుట్లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. కొంచెం 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడినట్టుగా మీరు వేసుకుంటే చక్కగా కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేయాలన్నమాట. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరని అయితే జల్లేసుకున్నాను అనమాట. అబ్బబ్బబ్బబ్బా, తింటుంటే మాత్రం ఎంత బాగుందంటే కర్రీ అనేది అసలు మాటల్లో అయితే చెప్పలేను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.